600 హామీలు చేతులెత్తి గాలికి వదిలేసి అడ్డగోలుగా దోచుకు తినే 5 ఏళ్లు ఇవాళ మళ్ళీ కర్ణాటకలో కాంగ్రెస్ హామీలు తెచ్చాడు ఇక్కడికి. ఈ 6 హామీలు తెచ్చంటే 6 గ్యారెంటీలు అంటాడు. 6 గ్యారెంటీలు. ఈ 600 హామీలు పోయినాయి, ఇప్పుడు మళ్ళీ 6 గ్యారెంటీలు. ఈ 6 గ్యారెంటీలు అన్నప్పుడు దానికి ముందు 2019 ఎలక్షన్స్లో 600 హామీలు 2014లో, 2019లో పంచసూత్రాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు, 2019లో పంచసూత్రాలు, 2024కి వచ్చేప్పటికి 6 గ్యారెంటీలు. ఈ పాత ఏమైనాయి? ఈ 600 హామీలు అవన్నీ గాలికి వదిలారు. 2019 పోనీ 19 పంచసూత్రాలు మాకు ఓటే లేదు కదా అని మళ్ళీ పెట్టాలి కదా, కొనసాగించాలి కదా, అవి లేవు, మళ్ళీ కొత్తవి. అంటే ఎప్పటికప్పుడు ప్రజలకి ఎరయటం, కొత్త కొత్త కోరికలు అనేది తళతళలాడేంటి మెరుపులతో పేపర్ల మీద జనాల్ని ఎరేసి ఆకర్షించి ఏదో రకంగా బొట్టలో వేయాలి ప్రజల్ని. ఎన్ని మోసాలన్నా చేయాలి, తప్పుడు పనులన్నా చేయాలి, తప్పుడు వాగ్దానాలు చేయాలి, ప్రజలను బొట్టలో వేసుకుని అధికారాన్ని కొట్టేయాలి, దోచుకు తినేయాలి. ఇంతకు మించి చంద్రబాబు నాయుడు చేసింది ఏముంది? 2004 వరకు ఎన్టీ రామారావు గారిని పొడి చేసిన కాడి నుంచి 2004 దాకా, 2014 నుంచి 2019 దాకా లోకేష్ చెప్తున్నాడు నిన్న 3 బండలు ఇస్తామని. ఈ 14 ఏళ్లలో కూడా లేదా 2014 నుంచి 19 దాకా కూడా గ్యాస్ బండ రేటు చాలా ఉంది కదా, 1400 1600 ఉంది కదా. ఎన్ని బండలు ఇచ్చావు? అప్పుడు ఈ 3 బండలు ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వాలి కదా. అంటే అధికారం క్షవరం అయితే మళ్ళీ అధికారం కోసం ఎన్ని తప్పుడు మాటలు మోసాలైనా చేస్తారు. 2014 నుంచి 19 దాకా ఫ్రీ టికెట్లు అయ్యి మహిళలకు ఫ్రీ బస్ టికెట్ ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేకపోయారు? పోనీ ఇవ్వలేకపోయారు, హామీలు ఏమైనా అమలు చేశారా? 600 హామీలు అమలు చేయరు, మళ్ళీ కొత్తగా ఈ మోసాలు చేస్తారు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు. 2014లో ఈ 600 హామీలు వీళ్ళతో చేయించే బాధ్యత నాది, ప్రశ్నించేందుకు నేను ఉన్నాను, మీరు ఓటేయండి అని చెప్పి మాట్లాడారు. ప్రశ్నించకపోగా భజన కొట్టుడు సరిపోయింది. 14 నుంచి 19 18 దాకా పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకు భజన చేయటమే.